నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వేకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ పల్స్ పోలియో కేంద్రంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయోత్సవ వేడుకలను ఉంగుటూరులో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, భారీగా హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించి ఆయన భావాన్ని వివరించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఇతకొడ తాతాజీ. పోలియో చుక్కలతో పిల్లల ఆరోగ్యానికి భద్రత, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేద మధుసూదన్ చేతుల మీదుగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు. గొర్రెల లక్ష్మీనారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కేంద్రంలో పోలియో చుక్కలు వేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పాల్గొన్న కూటమి నాయకులు. తాడేపూడెం పురపాలక సంఘం పరిధిలోని వేకర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా కొంతమంది పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొల్సర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులకు తమ 5 సంవత్సరాలలోపు బిడ్డలకు పోలియో చుక్కలు వేయించడం బాధ్యత అన్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఇంటింటికి సర్వే ద్వారా మిగిలిన చిన్నారులకు కూడా చుక్కలు వేస్తామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీలు, సచివాలయాల పరిధిలో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పట్నా రాంపండు, వర్ధనపల్లి కాశీ, మేడపాటి చల్లారెడ్డి, అడప జమున, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వైదేహి, పసలకొండ పవన్ కుమార్, నోడల్ అధికారి రవికుమార్, వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఆర్పీలు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ పల్స్ పోలియో దినంగా భావించి ఇవాళ భారతదేశంలో అన్ని చోట్ల కూడా, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ పల్స్ పోలియో డ్రాపుల్ని వాడడం వల్ల పిల్లలకి పోలియో వచ్చే అవకాశం నుంచి కాపాడుతాం. కాబట్టి ఇది మన బాధ్యతగా తల్లిదండ్రులు అందరూ కూడా 52 సెంటర్లో తాడేపల్లిగూడెం ఇవాళ 52 సెంటర్లో తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. 26,000 మందికి ఈ కాన్స్టిట్యున్సీలో ఈరోజు పల్స్ పోలియో డ్రాపులు వేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో 35 కేసులు ట్రేస్ అవ్వడం వల్ల మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడి నుంచి అడిగిన వాళ్ళు కానీ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని చోట్ల కూడా మళ్ళీ ఎర్లీగా ఈ పల్స్ పోలియో మళ్ళీ పెట్టి అందరికీ ఇంటింటికి అవేర్నెస్ కూడా ప్రోగ్రాం పెట్టారు. కానీ మన ఇంటికి వచ్చి చేస్తారు కదా అని ఆలోచన చేయొద్దు. పిల్లల ఆరోగ్యం ముఖ్యం. ఇవాళ భవిష్యత్తులో యువత భవిష్యత్తు కాపాడాలంటే ఇవాళ పిల్లలందరూ కూడా పల్స్ పోలియో డ్రాప్స్ వేయవలసిన అవసరం ఉంది. నిజంగా కూడా అది వేయకపోతే ఏ వికలాంగులు కానీ ఉంటే వాళ్ళు నిజంగా ఆ పాపం తల్లిదండ్రులకి మనకే అవుతుంది, సమాజానికి అవుతుంది. కాబట్టి సమాజం కూడా బాధ్యత తీసుకుని ఇవాళ 52 సెంటర్లో మరి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, సిగ్గుపడవలసిన అవసరం లేదు. మరి ఇది గవర్నమెంట్ది కదా వేయకూడదంటే గవర్నమెంటే ఈ అరేంజ్ చేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఫ్రీగా వచ్చేటువంటి పల్స్ పోలియో డ్రాప్స్ని మీ పిల్లలకి వేసి పోలియో బారిన పడకుండా వాళ్ళని ఆరోగ్యంగా జీవించే బాధ్యతని మనం తీసుకోవాల్సిందిగా ఈ తాడేపల్లిగూడెం వాస్తవ్యుని, తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మరి ఇలాంటి ముందు చూపుతో నరేంద్ర మోడీ గారు చేసి ఈ కార్యక్రమాన్ని మనందరం అభినందించాలి. ఎందుకంటే ఎక్కడో దేశంలో వచ్చింది కదా మనకు రాదులే అనకుండా ఆ దేశంలో రాగానే ప్రికాషన్గా ఈరోజు ఇంకా టైం అవ్వకపోయినప్పుడు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం మరి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులందరూ కూడా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ని పిల్లలకి వేయించి ఆరోగ్యవంతంగా ఉంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు.
ఈరోజు మన తాడేపల్లిగూడ పట్టణంలో 52 పల్స్ పోలియో సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వివిధ రకాల స్టూడెంట్స్తో కూడా దింపి స్టాఫ్ని అందరినీ ఏర్పాటు చేసి అందరికీ కూడా అవేర్నెస్ తెప్పించి 0 to 5 years పిల్లలందరూ కూడా పల్స్ పోలియో డ్రాప్స్ చేయాలనే అవగాహన కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇది 90% పిల్లలందరికీ కూడా 90% పల్స్ పోలియో వేస్తాం. ఇంకా 10% మిగిలితే రేపు ఎల్లుండి కూడా డోర్ టు డోర్ సర్వే చేసి ఏ డోర్లో అయితే ఎవరైనా మిస్ అయితే వాళ్ళు కూడా డ్రాప్ చేస్తాము. అలాగే మనం ఎవరైనా ప్రయాణికులు ఎవరైనా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, వివిధ ప్రదేశాల్లో ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసాం. ఆ కౌంటర్లో కూడా ప్రజలు ఏదైనా పిల్లల్ని తీసుకుని ఊరు ప్రయాణం వెళ్ళినప్పుడు ఆ కౌంటర్లో కూడా వేసుకోవచ్చు, ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇది దేశం మొత్తం మీద ఈరోజు పల్స్ పోలియో చుక్కలు డ్రాప్ చేస్తున్నాయి కనుక పల్స్ పోలియో అమ్మవారిని తరిమి కొట్టాలంటే ఈ పల్స్ పోలియో 5 years అంటే పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలంటే 5 సార్లు వేయించవలసి ఉంటుంది. ప్రతి పిల్లవాడికి కూడా 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉపయోగించుకుని పల్స్ పోలియో డ్రాప్ చేసుకుని పల్స్ పోలియోని తరిమి కొట్టాలని కోరుకుంటూ ఫస్ట్లీ ఏంటంటే పల్స్ పోలియో అనేది 3 రోజుల ప్రోగ్రామ్. యూజువల్లీ 1 yearకి ఒకసారి జరుగుద్ది. కాకపోతే మనం పక్క స్టేట్స్ కంట్రీస్ అయి ఉండి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనకి పల్స్ పోలియో అక్కడ ఎండమిక్ రావడం జరిగింది. కావున మనం ఏంటంటే నైబరింగ్ కంట్రీస్ కాబట్టి మనకు కూడా ప్రికాషన్ తీసుకుంటాము. అండ్ వరల్డ్ వార్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మైగ్రెంట్ అవుతారు కాబట్టి ప్రికాషన్గా మనం మళ్ళీ పల్స్ పోలియో 6 monthsకి ఇంకొకసారి కండక్ట్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా అందరూ 0 to 5 years వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేయవలసిందిగా కోరుచున్నాము. అండ్ 0 నుంచి 5 years లోపు ఏ ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా ఈ 5 yearsలో ఏదో ఒక్కసారైనా కూడా ఖచ్చితంగా పల్స్ పోలియో అనేది మీరు చేయించుకోవాలి. ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. 0 సైజ్ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి పిల్లలు కూడా ఈ పల్స్ పోలియో కేంద్రం 52 కేంద్రాలు పెట్టడం జరిగింది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. ప్రతి కేంద్రంలో కూడా అక్కడ ఆశా వర్కర్లు అందరూ ఉంటారు. కంపల్సరీగా వెళ్ళి పల్స్ పోలియో కార్యక్రమాలను పాల్గొనగా కోరుతున్నాం. ఎందుకంటే రాబోయే తరానికి మనం పల్స్ పోలియో వేయడం మూలంగా పోలియో రహితమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. తద్వారా గతంలో చూడండి 20 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో పల్స్ పోలియోతో బాధపడేవారు చాలామంది ఉండేవారు. కాలక్రమేణా ఇది తగ్గిపోయి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. 0 వయసు నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకి ఖచ్చితంగా పల్స్ పోలియో వేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మించాలని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా హర్షదగ్గ విషయం. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులు ఏదైతే 0 to 5 years వరకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు పోలియో వచ్చిన తర్వాత వాళ్ళని చూసి మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. మరి గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ పోలియో డ్రాప్స్ లేకపోవడం వల్ల చాలామంది అంగవైకల్యం వహించి ఇవాళ కూడా మనందరికీ వాళ్ళందరికీ మరి చూస్తున్నాం, వాళ్ళందరూ పెన్షన్స్ ఇవ్వడం కానీ కానీ అలాంటి రూపుమాపాలని ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ చేయడాన్ని మనందరం కూడా మరి ప్రతి సెంటర్లో కూడా వేయించే బాధ్యత మన ప్రజలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలోని కమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన సభకు 4 మండలాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శర్నల మాలతీరాణి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వేలాది మంది ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా ర్యాలీగా సభకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎన్డీఏ కూటమి పార్టీల మండల అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, గ్రామాధ్యక్షులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఒక విధ్వంసం నుంచి ఈరోజు ఒక వికాసం వైపు, అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6ని సక్సెస్ చేశాం. మన ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి
ఎన్నడూ లేని విధంగా ఒక ట్రిపుల్ ఇంజన్ సర్కారుతో మోడీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం. మనం పెన్షన్ చూస్తున్నాం. గత ప్రభుత్వం ఎలా ప్రారంభించిందంటే ముందు పోలవరం ప్రజావేదికని కూలుస్తూ వాళ్ళ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు ఇస్తూ అంటే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 4,000, 5,000, 6,000, 10,000, 15,000 అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. గత ప్రభుత్వంలో చూస్తే 2,000 నుంచి 3,000 పెంచాలంటే వాళ్ళకి 4 సంవత్సరాలు అంటే దఫాలుగా వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ప్రజల్ని మోసం చేసి ఈ రోజున ఏదో జరిగిపోయింది అన్నట్టు వాళ్ళు ఈ రోజున 2 ఏళ్ల పరిపాలన చాలా దారుణమైన పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గంగా. ఈ పెన్షన్లే కాదు, తల్లికి వందనం అంటే మనం చూసాం గత ప్రభుత్వంలో తల్లికి వందనాన్ని ఒకరికి అంటే కుటుంబంలో ఒకళ్ళు ఉంటే ఒకరికి ఇచ్చి కనవ పిల్లల్ని చదువుకోలేకుండా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందుతుంది. ఈ రోజున మనం చూస్తున్నాం అన్నదాత సుఖీభవ. మనకి ఈ రోజున రైతు సోదరులందరికీ కూడా 20,000 చొప్పున 3 దఫాలుగా అందరికీ కూడా అందుతూ ఆర్థిక సాయం అందిస్తుంది. గత ప్రభుత్వంలో వాళ్ళు చూస్తే 15,000 ఈ రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీశక్తి పథకం ద్వారా మనం మహిళలకి ఉచిత బస్సును అందరికీ అందించడం, దీపం పథకం ద్వారా ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లని మహిళలందరికీ అందించడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గానికి సంబంధించింది. అలాగే ఈ 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది. ఎంత ముందెళ్ళామో అనేది ఒక డబల్ ఇంజిన్ సర్కారు ద్వారా మనం ఎన్ని అభివృద్ధి పనులు సంక్షేమం దృష్టిలో ఉన్నామనేది మనకి చాలా చక్కగా ముందున్న భక్తులు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ రైల్వే గేట్లన్నీ కూడా క్లోజ్ చేసి మనకి ప్రయాణికుల సౌకర్యానికి ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయగలిగిస్తుందో దాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు సౌకర్యానికి చాలా ముందుకు చేస్తున్నందుకు వారిద్దరికీ కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో చెప్పినట్టుగా అమరావతి కేవలం కేంద్ర ప్రభుత్వం చెలచూపు చూడటం వల్ల రాలేదనే ఆ భావాన్ని అధిగమించి డబుల్ ఇంజిన్ సర్కార్ రాగానే 15,000 కోట్లు శాంక్షన్ అవ్వడం, అలాగే అమృత్ భారత్ లో అనేక రైల్వే స్టేషన్లు చక్కటి డెవలప్మెంట్ చేయడం, అనేక సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వారు ఎలా వెళ్తున్నారో అలాగే ఏదైతే ఒక మంత్రిత్వ శాఖ తీసుకొని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు ఈ దేశంలోనే మొట్టమొదటి వచ్చినందుకు మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వారిద్దరికీ కూడా సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఇక్కడ అన్ని గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు గెలవబోతున్నామని చెప్తున్నా. ఆ గెలుపు కూటమి అభ్యర్థుల గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. విభేదాలు ఉన్నారని చెప్తున్నా. మేము ఎన్ని విభేదాలున్నా, కూటమిలో అంతర్గత విభేదాలున్నా మేము పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తాం. మేము అభ్యర్థులు కూటమి అభ్యర్థుల గెలుపు కోసమే పనిచేస్తాం. అందరూ కూటమి నాయకులందరూ కూడా ఇదే దృక్పథంతో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇక్కడ నాయకత్వ గారు, ఇక్కడ బీజేపీ శరణాల మాల్తీరి గారు గ్రౌండ్ లో చాలా బలంగా కష్టపడుతున్నారు. అలాగే తెలుగుదేశం నాయకత్వం అంతా కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా గ్రౌండ్ లోకి బలంగా కష్టపడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులు కూడా రాబోయే స్థానిక సంస్థల్లో మనందరం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, అయ్యా ఎమ్మెల్యే గారు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాబోయే వచ్చే ఎన్నికల్లో ఇంకా బంపర్ మెజారిటీతో నగ్గేలాగా మనందరం కష్టపడి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, బీజేపీ తాడేపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎతగొడ భీమశంకరరావు తాతాజీ ఇంటి వద్ద 4వ ఆదివారం 135వ ఎపిసోడ్ సందర్భంగా మన్ కీ బాత్ టీవీలో వీక్షించారు. ప్రధానమంత్రి తెలుగులో అనువాదం చేసిన కొన్ని విషయాలను ఎతగొడ తాతాజీ టీసీసీ న్యూస్కి ద్వారా బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో తాడేపూడెం బీజేపీ ఇన్ఛార్జ్ ఎతగొడ తాతాజీ, జిల్లా మీడియా కో ఇన్ఛార్జ్ నరసింహేశ్వరరావు, రామగారి సత్యనారాయణ, ఆరాజు రంజిబాబు, 21వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ సీతాలం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మరి 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ఏదైతే ప్రజలు ప్రతి నెల ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు పాశ్చాత్య దేశాలు కానీ ఈ ప్రపంచ దేశాల్లో ప్రజలు చాలామంది ఈ మన్ కీ బాత్కు ఎదురు చూస్తుంటారు. ఈ మన్ కీ బాత్ మరి 135వ నెల అంటే రామారామి 12 సంవత్సరాలు పూర్తి 13 సంవత్సరంలో ప్రవేశించడం. ఎందుకంటే దీని ద్వారా ప్రజలకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఉదాహరణకి ఈరోజు మనం చూస్తే మరి ఎక్కడో ప్రపంచంలో మారుమూల అరేబియా అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఒక చిరు దేశంలో మరి అక్కడ ఉన్న భారతీయ సంతకు సంబంధించిన 100 మంది కుటుంబాలు ఎప్పుడూ అక్కడ స్థిరపడిపోయి అయినా సరే వారు అక్కడ మరి భారతదేశ సంస్కృతి అయిన స్త్రీ సూక్తం కానీ మన్య సూక్తం కానీ లక్ష్మీ సూక్తం కానీ ఈ రకమైన భారతీయ దేశంలో మనం భగవంతుని పూజించే హిందూ సమాజంలో పూజించే భక్తి మంత్రాలు నేర్చుకుని ఎంతో స్వచ్ఛంగా వారు దాన్ని ఉచ్చరిస్తున్నారన్న విషయం ఇవాళ మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు మనకు తెలియజేశారు. వారికి ఎవరో కూడా గురువులు లేరు. ఏదైతే మన ఈ యొక్క టీవీలు రేడియోలు ఉన్నాయో మాధ్యమాలు ఉన్నాయో దాని ద్వారా విని వారు భారతీయ సంస్కృతి నేర్చుకోవడం గొప్ప విషయం. వారిని చూసి మన హిందూ సమాజం హిందువులు ఎలా ఉన్నారో తెలుసుకోమని చెప్పడం జరిగింది. మరి ప్రజలకు తెలిసేది ఒకటే, ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11 నుంచి 11:30 దాకా హిందీలో, 11:30 నుంచి 12 గంటల తెలుగులో, మరి యాదగిరిలో కానీ అలాగే మరి సప్తగిరిలో కానీ ఛానల్స్ ద్వారా కానీ లేదా యూట్యూబ్ ద్వారా కానీ ఈ భారతదేశంలో జరుగుతున్న మార్పులు మారుమూల గ్రామాల్లో దేశంలో ఇప్పటిదాకా ప్రజలకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఈరోజు 135వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ జీతకోట తాతాజీ గారి గృహం నందు వీక్షించడం జరిగింది. ఏదైతే ప్రధాని ప్రతి నెల ఆఖరి ఆదివారం జరుగుతున్న మన్ కీ బాత్లో ఈ దేశంలో జరుగుతున్న మారుమూల ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలని తీసుకుని వాటిని ప్రజలతో పంచుకోవడం ద్వారా ప్రజలు నేరుగా మన ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది. మరి ఈ దేశంలో జరిగే ప్రతి ప్రతిభావంతుని గుర్తించి ప్రజల్లోకి వెలుగులోకి తీసుకొచ్చి వారి ప్రతిభా పాఠవాలు ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎవరైతే చుట్టుపక్కల ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళ యొక్క కార్యక్రమాలు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి సంప్రదించి వారి యొక్క విశిష్టతలను తెలియపరచాలని నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాను. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు ప్రతి నెల ఆఖరి ఆదివారం మన్ కీ బాత్ ఆదివారం ఉదయం 11:30 నుంచి 12 వరకు కూడా తెలుగులో అనువాదం వస్తుంది. దాన్ని మీరు వీక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నరేంద్ర మోడీ గారు ఈ మనసులోని మాట, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనసులోని మాట అంటే మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని మన దేశంలో జరుగుతున్న విషయాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివరించడం, అంతేకాకుండా వినాయక విగ్రహాలను మట్టితోనే తయారు చేసి ప్రతిష్ఠించాలని, అలాగే నిమజ్జనానికి అనుకూలంగా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం జరగదని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా మన రక్షణ శాఖలో దేశంలో పండే పంటలు ఇట్లాంటివన్నీ కూడా ఈ టెక్నాలజీ ఏదైతే భారతదేశంలో పరిచయం అవుతుందో దాని మీద ప్రధానమంత్రి గారు చెప్పడం, అవన్నీ కూడా వీక్షించడం, అలాగే చిన్న వ్యాపారస్తులు కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా వారు వివరించడంతోనే ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా వాటిలోని ఎగుమతులకి వాటికి చిన్న స్థాయి వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్కి అనుకూలంగా వారి సేల్స్ని పెంచడానికి ఓ మార్గదర్శకం అవుతుందని మన్ కీ బాత్ ఆశిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణ
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. దేశం పోలియో రహితంగా కొనసాగాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు చేరాలని, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా భీమడోలులో ఆదివారం ఏర్పాటు చేసిన పలు పోలియో కేంద్రాలను ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సందర్శించారు. కూటమి నాయకులతో కలిసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శేషపు శేషగిరి, కర్ణం పెద్దిరాజు, పుల్లయ్య నాయుడు, తాటిమల్ల రామ్మూర్తి, నిమ్మకాయల గణపతి, ప్రవీణ్ పటేల్, శాస్త్రి, యుగంధర్, ఆదిరెడ్డి సత్యబాబు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు భీమడోలు గ్రామంలో నేను, నాతో పాటు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని కొంతమంది పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది. అయితే ఈ పల్స్ పోలియో ఈసారి కార్యక్రమానికి ప్రత్యేక కారణం ఏంటంటే, మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ అవనండి, ఆఫ్ఘనిస్తాన్ అవనండి, మరొక దేశం అవనండి, మరొక దేశం, ఆయా దేశాల్లో పోలియో వ్యాధి ప్రబలి అనేక మంది మరణిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరు ప్రభుత్వాలు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాలు అయిన సందర్భంలో మధ్యంతరంగా ఇది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఒక టార్గెట్ ప్రకారం జరిగే కార్యక్రమం కాబట్టి ఇప్పుడు కార్యక్రమం కాదు. కానీ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకూడదు, పక్క దేశాల్లో ఉండే పరిస్థితి మన భారతదేశంలో రాకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండలంలో గుండుగోలు పిహెచ్సి, పోళ్ల పిహెచ్సి, గుండుగోలు పిహెచ్సిలో 3224, పోళ్ల పిహెచ్సిలో 2600 చిల్లర, మొత్తం 5000 మందికి పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమం ఈ మండలంలో జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ప్రజల కార్యక్రమం ఇది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. నిర్దేశించిన ప్రదేశాల్లో తెలియని వారికి కూడా తెలియజెప్పి వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయాలనేటువంటి విషయాన్ని తెలియని వారికి తెలియజెప్పి వాళ్ళందరూ కూడా పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో మెడికల్ సిబ్బంది వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ పోలియో చుక్కలు వేయించే కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని, భాగస్వాములు అవుదామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. తాడేపురం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శనివారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం డాన్ టు డస్క్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేద మధుసూదన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మనేపల్లి నాగేశ్వరరావు, రీజియన్ చైర్పర్సన్ చేమకుర్తి శ్రీనివాసరావు, రీజియన్ సెక్రటరీ ప్రగల్లపాటి రాంబాబుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. కోడ వెంకట్రావు హై స్కూల్కు ఒక సిమెంట్ బెంచ్, వృద్ధాశ్రమంలో ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్, పడాల గోశాలకు నెలకు సరిపడా గోవులకు దానా, వీసీఐ నుండి వచ్చిన ఎమర్జెన్సీ నంబర్లు అన్ని రద్దీ సెంటర్లలో అతికించడం, బ్లడ్ డోనర్స్ యొక్క వివరాలను గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, పీహెచ్సీ సెంటర్లో పెట్టడం జరిగింది. కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు
ఆలపాటి కృష్ణకుమార్, ముత్త శ్రీధర్ గుప్తా, పులపర్తి సాయి ప్రశాంత్, పసుమర్తి అనిల్, సన్నిధి సూర్యనారాయణమూర్తి, నున్నా బాలత్రిపుర సుందర్రావు, భోగవిల్లి రాజా, సీమకుర్తి రాజా, ఆలపాటి అచ్యుతలక్ష్మి, పొన్నగంటి స్వర్ణకాంతి, నున్నా శ్రీనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోని ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో ఒకటైన డాన్ టు డస్ కార్యక్రమంలో ఈ రోజుని 2nd డివిజన్లో అంటే ప్రోగ్రాము కొన్ని క్లబ్బులకి మొన్న 2021 జరిగిందండి. 2nd ప్రతిగా 27, 26, 27, 28 ఈ 2 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా చేతుల మీద వీసీఐ వారి ఆదేశానుసారం చేస్తున్న సేవలన్నింటికి మేమందరం అటెండ్ అవటం చాలా ఆనందదాయకంగా ఉంది. వీరందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్క దాతలకు కూడా మా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం ఈరోజు డాన్ టు డస్క్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మరి ఇంటర్నేషనల్ వారు ఇంచుమించు 10,000 క్లబ్బుల్లో ఇంచుమించు కోట్లాది రూపాయలు ఈ 2 రోజులు కూడా అనేక కార్యక్రమాలను మా డిస్ట్రిక్ట్ V202లో మరి రీజియన్ 1 రీజియన్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇంటర్నేషనల్ వారు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మా పిఎస్టీలు అందరూ కూడా మరి సహకరించి మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఒక పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కోడే వెంకటరావు మున్సిపల్ హై స్కూల్లో ఒక సిమెంట్ బెంచ్ని మరి కీర్తిశేషులు గంగిశెట్టి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వాసు గారి చేతుల మీదుగా ఈ బెంచ్ ప్రారంభించింది. అదేవిధంగా మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్ ఉన్నారో 10 మంది విద్యార్థుల్ని వాళ్ళని సత్కరించి వారు ఇంకా బాగా భవిష్యత్తులో బాగా చదవడం కోసం వాళ్ళని 10 మందిని సత్కరించి వారికి డిక్షనరీ 12 మంది పిల్లలకి మరి డిక్షనరీలని అదేవిధంగా ప్యాడ్లను కూడా మరి డిక్షనరీలు అన్నీ కూడా మా జోన్ చైర్మన్ పసుమర్తి అనిల్ గారి సహకారంతో అదేవిధంగా ఇంకొక వాగ్దేవి బుక్ స్టాల్ అయిన ప్యాడ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. వారిని సత్కరించిన ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం డాన్ టు డస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ గంగిశెట్టి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు వాసు గారు దాతృంతో బెంచి, అలాగే బాలాజీ మెడికల్స్ వారు మెడికల్ కిట్టు, అలాగే మా ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ గారు 4 రోజుల సరిపడా దాతృత్వంతో మన తౌడు అయ్యి ఇవ్వడం జరుగుతుంది గోశాలకి. అలాగే కొల్లేపల్లి శ్రీరామ్ చంద్రమూర్తి గారు బ్లడ్ డోనర్స్ కల్పించిన లిస్టు, అలాగే ఎమర్జెన్సీ నెంబర్స్ అవన్నీ కూడా స్టిక్కర్స్ వేయించడం జరుగుతుంది. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో శ్రీ గోర లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాల నందు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోరా శ్రీధర్ పాల్గొని చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబంలో అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించి భావితరాల భవిష్యత్తుకు నాంది పలకాలన్నారు. కార్యక్రమంలో జననాయకులు పాల గణేష్, హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్, అంగన్వాడీ టీచర్స్ పుష్ప, గౌరీ, పార్వతి, ఏఎన్ఎం సూర్యచంద్ర, ఆశా వర్కర్ కృష్ణవేణి, మెప్మా, ఆర్పి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పోలియో చుక్కలు చిన్నపిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి వేసి ఏదైతే వాళ్ళ నిండు జీవితాన్ని మరి ఎటువంటి వికలాంగతనం లేకుండా అంతా ఆరోగ్యవంతంగా ఉండాలని, ఏ పిల్లవాడు కూడా చక్కటి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని ప్రతి పిల్లవాడికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి ఈరోజు మరి పోలియో చుక్కలు వేయడం, తద్వారా పిల్లలందరూ కూడా 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా వచ్చి మన యొక్క 17వ వార్డులో చక్కగా అందరూ ఆ పోలియో చుక్కల్ని వినియోగించుకున్నందుకు ప్రతి తల్లిదండ్రులందరికీ, బిడ్డల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మరి ఏదైతే మన అర్బన్ హెల్త్ సెంటర్ విభాగం ఏదైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకి, అలాగే అంగన్వాడీ టీచర్స్కి, ఆయాలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరమత సహనం అందరూ పాటించాలని అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల సాధనా సమితి సభ్యులు పేర్కొన్నారు. స్థానిక మసీద్ సెంటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. డాక్టర్ చెకడమిల్లి మంగరాజు, జ్యోతి ఆనంద్, తానటి అజయ్లు మాట్లాడుతూ బలవంతపు మత మార్పులు ఎక్కడ చేయడం లేదన్నారు. ఏ దేవుణ్ణి అయినా కొలుచుకునే హక్కు ఎవరికైనా ఉందన్నారు. సువార్త ప్రకటించే స్వేచ్ఛ మాకు ఉందన్నారు. త్వరలో జరగబోయే దళిత మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో చెకడమిల్లి మంగరాజు, దళిత క్రైస్తవ నాయకులు
బిషప్ గడ్డం జ్యోతి ఆనంద్, తర్లపాటి యోహాన్, చిన్నం డేనియల్, తానేటి అజయ్, దాసరి జాన్సన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు, దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించవు, రాయితీలు వర్తించవు అని చెప్పిన వెంటనే ఈ అంటరాని వారిగా ఉన్నటువంటి ఎస్సీలను ఊరికి చివర ఉంచడం, శ్మశానాల దగ్గరలో ఉంచడం, ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి కానీ లేకపోతే గుడికి కానీ రానివ్వకపోవడం వల్ల ప్రత్యేకంగా క్రైస్తవ మిషనరీలు వీరిని హక్కులు చేర్చుకుని హాస్పిటల్స్ పెట్టడం, స్కూల్స్ పెట్టడం, వారికి కావాల్సిన వసతులు ఇవ్వడం వల్ల క్రైస్తవ మతం తీసుకున్నారు. 1956లో సిక్కులు ఉద్యమం చేశారు, 1990లో బౌద్ధులు ఉద్యమం చేశారు. వారిద్దరికి కూడా ఎస్సీ హోదా చేర్చడం జరిగింది. అయితే ఉద్యమం చేస్తే పెట్టారంటే దళిత క్రైస్తవులు కూడా ఉద్యమం చేస్తే తప్పనిసరిగా ఎస్సీ హోదా వస్తుందని ఒక సంకేతం మనకి చూపిస్తా ఉంది. వారు పోరాటం చేసి సిక్కులు బౌద్ధులు ఎస్సీ హోదా ఎలాగ సంపాదించుకున్నారో అలాగే దళిత క్రైస్తవులు కూడా పోరాటానికి సిద్ధపడాలని కోరుతా ఉన్నా. మన దేశంలో రిజర్వేషన్లు ఓసీలు, బీసీలు, ఎస్సీలు మరియు ఎస్టీలు. అయితే చాలా మందికి తెలియని మరొక రిజర్వేషన్ ఉంది, అది బీసీసీ, బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్స్. ఇంతకుముందు మంగరాజు గారు తెలిపిన విధంగా మరి ఎస్సీ క్రిస్టియన్స్ లో చర్చ్కి వెళ్లే వారిని, యేసు ప్రభువుని విశ్వసించే వారిని బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్రిస్టియన్స్ గా పెట్టి వారి యొక్క బెనిఫిట్స్, ఎస్సీ బెనిఫిట్స్ రాకుండా మరి ఆ విధంగా ఆ రోజుల్లో రాజ్యాంగంలో రాయబడింది. పార్లమెంట్ లో మనకున్న ఎంపీ గారుల ద్వారా దీని విషయంలో మరి పోరాడింప చేయాలని ప్రధానమంత్రి గారు ఆ యొక్క పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేసి మరి అన్ని వర్గాలను కూడా సమానంగా చూడాలని, పరమత సహనం మన దేశంలో అదను కూడా పాటించాలని, ఎవరు కూడా బలవంతంగా ఎవరిని మతం మార్చలేరు కాబట్టి ఈ విషయంలో మరి అధికారులు సహకరించాలని తెలియజేస్తూ త్వరలో జరగబోయేటువంటి ఈ యొక్క దళిత క్రైస్తవ మహాసభను విజయవంతం చేయాలని కోరుచున్నారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన నచ్చిన మతాన్ని ఆచరించి స్వీకరించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ వచ్చిన రోజునే నిజంగా మనకు స్వతంత్రం వచ్చినట్టు. దీనికి సాకులుగా 1950లో భారత రాజ్యాంగంలో ఈ రకంగా పొందుపరిచారు కాబట్టి దాన్ని ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. రాజ్యాంగాన్ని రచించిన తర్వాత బడా భూస్వాములు కానీ రాజకీయవేత్తలు కానీ వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేయడం జరిగింది. అయితే పేదల కోసం అలాగే ఈ ఎస్సీ ఎస్టీ దళితుల కోసం మాత్రం రాజ్యాంగ సవరణ అనేది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఈ ఎస్సీ దళిత హక్కు కోసం రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ రాజ్యాంగ సవరణ చేసే వరకు కూడా మనందరూ కూడా ఐకమత్యంగా పోరాడాలని, మన నాయకులకు సహకరించి జరగబోయే భవిష్యత్తులో జరగబోయే ప్రతి కార్యక్రమంలో కూడా మనం మనవంతు కృషి గట్టిగా చేసి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండేలాగా మనంతా పోరాటం చేయాలని చెప్పని 2 చుక్కల పోలియో మందుతో మీ పిల్లల బంగారు భవిష్యత్తు మెరుగుపడుతుందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతయ్య అన్నారు. స్థానిక 21వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో వ్యాక్సిన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో కోటమి నాయకులు పిడుగు మోహన్ బ్రదర్స్, సీతాలం విజయ్ కుమార్, ఆకుల శ్రీను, సత్యనారాయణ, నిమ్మకాయల సత్యనారాయణ, సురేష్, సతీష్, అంగన్వాడీ టీచర్స్, హాస్పిటల్ ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఒక కృతజ్ఞతతో పల్స్ పోలియో అన్నది లేకుండా చేయాలని ఒక మంచి నిర్ణయంతో భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ వైద్యం చేసి ఇంచుమించు పోలియోని 0 స్థాయికి తీసుకురావడం జరిగింది. అయినా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మరి అతను అనుమానం వస్తే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈరోజు ప్రపంచంలో జరిగే యుద్ధాల వల్ల పొల్యూషన్ వచ్చి మళ్ళీ పోలియో ఎక్కడైనా కలపడితే మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సెంట్రల్లో ఉన్న మోడీ గారి నాయకత్వంలో ఈ పల్స్ పోలియో 6 నెలలకు ఒకసారి మళ్ళీ ప్రారంభిద్దామని ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ ప్రారంభించడం. మరి ఇక్కడ పెద్ద ఎత్తున పల్స్ పోలియో అంగన్వాడీలో రమారమి 34 మంది పిల్లలకి ఇవాళ వేయడం జరిగింది. ఏదైనా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే
0 నుంచి 5 సంవత్సరాల ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఈ పల్స్ పోలియో వేయించుకోవడం వల్ల పోలియో బారి నుంచి పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా, మరి రేపు కూడా వేస్తారు కదమ్మా, రేపు అది 3 రోజులు కార్యక్రమం కాబట్టి రేపటి నుంచి డోర్ టు డోర్ కూడా తిరుగుతారు. ఎవరో భయపడకుండా మీ పిల్లలకి ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ దేశానికి ఉజ్వలమైన భావి పౌరులను తయారు చేసి ఇస్తాకి, ఎటువంటి అనారోగ్యాలుగా ఆరోగ్యవంతుల పిల్లలు ఉంటాకి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ సహకరించు కోరుకుంటూ, ముఖ్యంగా తాడేపల్లి నియోజకవర్గంలో మరి బొలిశెట్టి శ్రీనివాసరావు సోదరుడు పెద్ద ఎత్తున దీన్ని ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్ళాలని ఇవాళ ఉదయం ఆయన జనసేన మీటింగ్ ఉన్నా సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఈరోజు ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నియోజకవర్గంతో పర్యటిస్తూ ప్రతి వ్యక్తి పల్స్ పోలియో వేసుకోండి 5 ఏళ్ళ లోపు పిల్లలకని ఆయన పెద్ద ఎత్తున కష్టపడుతున్నందుకు ఆయనకు కూడా నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. చంటి పిల్లలకి 2 చుక్కలు 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక 2 చుక్కల వల్ల వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి నిండు నూరేళ్ళు వారికి ఎంతో ఆరోగ్యంగా ఉండే ఒక కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేసేవారు ఈ కార్యక్రమాన్ని. కానీ ఈ సంవత్సరం నుంచి 6 నెలలకు ఒకసారి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలకు ఒక సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలని మనం కాపాడే విధంగా ఈ యొక్క మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయా యొక్క వాటిలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమానికి అందరూ చేతులు వాదులుగా నిలవాలని కోరుతూ, పెండపాడు మండలం మౌంజీపాడులో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం స్థానిక ఏఎన్ఎం జయప్రద ఆధ్వర్యంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రామప్రసాద్ చౌదరి, ఆ గ్రామ నాయకులు ఆలపాటి రామకృష్ణ, భీమాడ సుబ్బారావు, కుదుర్ల శివయ్య, నెక్కలపూడి సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది ధనలక్ష్మి, మరియమ్మ, అంగన్వాడీ టీచర్స్ దేవి, సత్య పాల్గొన్నారు. ఆదివారం స్థానిక పాతూరు 12వ వార్డు వినాయకుడి గుడి వద్ద అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, హెల్త్ వర్కర్స్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకి పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. స్థానిక 12వ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జ్ జగన్నాథరాజు పాల్గొని వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పాతూరు సభ్యులు పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్లో పలు కార్యక్రమాలు శనివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేద మధుసూదన్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మానేపల్లి నాగేశ్వరరావు, రీజియన్ చైర్పర్సన్ చేమకుర్తి శ్రీనివాసరావు, రీజియన్ సెక్రటరీ ప్రగల్లపాటి రాంబాబు చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ఒక సిమెంట్ బెంచ్, వృద్ధాశ్రమంలో ఉన్న గోశాలకు నీలకుండిను, కోడే వెంకటరావు మున్సిపల్ హై స్కూల్ నందు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చారు. వాసవి వనితా క్లబ్ వారి ద్వారా వీసీఐకి 5 కొత్త సభ్యత్వాలు అందించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కారుమూరి సునీత, కొనగల్ల రాణి, బోగవెల్లి శ్యామల, పొన్నగంటి స్వర్ణకాంతి, సన్నిధి సూర్యనారాయణమూర్తి, నున్నా సుందర్రావు, బాగువెల్లి రమేష్, సేమకుర్తి రాజా, మానేపల్లి సుబ్రహ్మణ్యం, ఆలపాటి అచ్యుతలక్ష్మి, నున్నా శ్రీనాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తాడేపల్లిగూడెం డిపో బస్టాండ్కి వాసవి వనితా క్లబ్ వారు విచ్చేసి ఉన్నారు. వారు ఒక 1 వీక్ క్రితం కూడా ఒక సిమెంట్ బెంచ్ని బహుకరించారు. అలాగే ఈ రోజు కూడా ఇంకొక సిమెంట్ బెంచ్ని తీసుకొచ్చారు. ఇది ఎక్స్పెషల్లీ ఇక్కడ కార్గో కౌంటర్ మనం రన్ చేస్తా ఉన్నామండి. లాజిస్టిక్స్ అంటే పార్సిల్ రవాణా. ఇక్కడ వీరికి కూర్చోడానికి వచ్చే వాళ్ళకి పార్సిల్స్ బుక్ చేసేవారు కానీ లేదా పార్సిల్స్ తీసుకునే వాళ్ళు కానీ వచ్చి కూర్చోవడానికి ఒక 10 to 15 minutes కూర్చొని వాళ్ళ పార్సిల్ వచ్చే వరకు వెయిట్ చేయడానికి చాలా అనుగుణంగా ఉన్నాయండి. అంతేకాకుండా మా బస్ స్టేషన్లో కూడా అనేక కార్యక్రమాలు ఇంతకు ముందు వారు నిర్వహించారు. వారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా వారు మాతో పాటు కలిసి నడిచి మాకు ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నామండి. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాగా మంచి కార్యక్రమాలు చేసినందుకు గాను వాసవి వనిత తాడేపల్లి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఒకటే కాదు, గోశాలలో కూడా వాళ్ళు ఆవులు తాగడానికి మంచినీళ్ళ ట్యాంక్ ఒకటి పెట్టారండి. అలాగే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఒకటి స్కూల్లో ఇచ్చారు. మెరిట్ స్టూడెంట్స్కి షాల్వాలతో సత్కరిస్తే మిగతా స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కాబట్టి వాళ్ళకి సత్కరించమని చెప్తే ఇవాళ ఒక 12 మంది స్టూడెంట్స్కి అక్కడ మెరిట్ స్టూడెంట్స్కి 8th, 9th, 10th పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సన్మానించడం జరిగిందండి యాజమాన్య సమక్షంలో. ఇది మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాష్ గారు ఆదేశం మీదుగా జరిగిందండి. అలాగే గార్లపాటి శ్రీనివాసరావు గారు మాకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, డాన్ ప్లస్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అలాగే దర్శ శ్రీనివాస్ గుప్తా గారు పాలకొల్లు
వాసవి క్లబ్ మెంబర్ అండి. ఆయన మాకు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు. వీరి ఆదేశాల మేరకు మేమందరం వాసవి క్లబ్లో ఇవాళ దగ్గర ఆంధ్రప్రదేశ్లోనే 1 కోటి రూపాయల చిలుకు సర్వీస్ యాక్టివిటీ చేయడం జరుగుతుందండి. ఈ క్లబ్కి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్ డిపోలో ఒక సిమెంట్ బెంచ్ని పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పులవర్తి పుల్లయ్య గారు, విజయలక్ష్మి గారు దాతృత్వంతో ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈరోజు ఈ డాన్ టు డస్క్ సేవా కార్యక్రమంలో భాగంగా స్కూల్లో మెరిట్ ఉన్న పిల్లలకి శాలువాలతో సత్కరించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ డోనర్స్ అర్జెంట్స్గా ఎవరికైనా బ్లడ్ అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో అందరికీ తెలిసే విధంగా పబ్లిక్ ప్లేసెస్లో బ్లడ్ డోనర్ బ్యానర్స్ పెట్టడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీ కోసం కొన్ని నెంబర్లు కూడా 108, అలాగే బ్లడ్ బ్యాంక్ నెంబరు, ఐ బ్యాంక్ నెంబరు ఇలాగా ఆ బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఒక వృద్ధాశ్రమంలో గోవులకి ఉపయోగపడే విధంగా ఒక నీళ్ళ కుండీని కూడా ఇవ్వడం జరిగిందండి. దాన్ని సుగుణవతి గారు దాని దాతృత్వంతో ఒక నీళ్ళ కుండీని ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ కిట్, ఒక స్కూల్లో మెడికల్ కిట్ని కూడా ఇవ్వడం జరిగింది. చలంచల్ల పద్మజ గారి దాతృత్వంతో మెడికల్ కిట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగ ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగినాయి. స్థానిక 28వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లేశ్వరరావు పోలియో దినోత్సవం సందర్భంగా కోడె వెంకట్రావు మున్సిపల్ హై స్కూల్లో చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడకెట్ల అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్స్, ఏఎన్ఎంలు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. పోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ అన్నజ్యోతిల ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం లాంఛనంగా వైద్యాధికారులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పోలలో వడ్డీ సత్తులు, ఎంఎంపురంలో పెద్దిరెడ్డి హరిబ్రహ్మనాయుడు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో రూట్ సూపర్వైజర్లు అనురాధ, మావుల్లమ్మ, శ్రీనివాసరావు, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం మార్కెట్లో కూరగాయల ధరలు గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. 5 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు, కేజీ పచ్చిమిర్చి 50 రూపాయలు, టమాటా కేజీ 50 రూపాయలు, వంకాయ 80 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు, దొండకాయ 50 రూపాయలు, దోసకాయ 30 రూపాయలు, బంగాళదుంపలు 30 రూపాయలు విక్రయిస్తున్నారు. వర్షాలు లేనందువలన, ఎండలు పెరిగిన కారణంగా దిగుబడి తక్కువగా ఉండడం వలన కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.